వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. నర్సీపట్నంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కలెక్టర్ విజయకృష్ణన్ను కోరారు. కలెక్టర్ విజయకృష్ణన్ను గురువారం స్పీకర్ అయ్యన్న పాత్రుడు నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలపై కలెక్టర్తో అయ్యన్న చర్చించారు. నర్సీపట్నం సమీపంలో ఉన్న ఇసుక రీచుపై వచ్చిన ఆరోపణలపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ నిర్వహణపై దృష్టి సారించాలని అన్నారు. మున్సిపాలిటీలో మరమ్మతులకు గురైన పారిశుద్ధ యంత్రాలను వదిలేసి అద్దె జేసీబీల ద్వారా పనులు నిర్వహిస్తున్నారని, దీనివల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుందని అన్నారు. కొత్త యంత్రాంగాలు కొనుగోలు చేసే అంత నిధులను అద్దె రూపంలో అధికారులు చెల్లించారనే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి పూర్వవైభవం తీసుకురావాలని ఈ సందర్భంగా కలెక్టర్ విజయకృష్ణను కోరారు. వేములపూడి బాలికల హాస్టల్లో విద్యార్థులకు సరిపడే మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కలెక్టర్కు వివరించి వీలైనంత తొందరలో సమస్యను పరిష్కరించాలని కోరారు. నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను విన్న కలెక్టర్ విజయకృష్ణన్ వీలైనంత తొందరలో పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటారని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి హామీ ఇచ్చారు. ఆమె వెంట ఆర్డీఓ జయరాం, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ చిట్టిబాబులు పాల్గొన్నారు. నర్సీపట్నం ఆడియో ఆఫీస్కి వచ్చాను స్పీకర్ గారిని కలవడం కోసం. స్పీకర్ గారిని కలిసినప్పుడు 2-3 విషయాలు ఈ డివిజన్స్ గురించి చెప్పడం జరిగింది. మేజర్ ఇష్యూ వచ్చి నర్సీపట్నం మున్సిపాలిటీలో శానిటేషన్ అనేది చక్కగా జరగడం లేదు. డంపింగ్ యార్డ్ అనేది సరిగా సెగ్రిగేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ బాగాలేదు. దానివలన రైనీ సీజన్, దానివలన రోగాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. డ్రైనేజ్ కూడా సరిగా చేయడం లేదు అని చెప్పారు. దాని మీద మేము దృష్టి పెట్టి మన మున్సిపల్ ఆఫీసర్స్కి, మున్సిపల్ ఇంజనీరింగ్ వింగ్స్ అందరికీ కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఇది ఎంత బాగా మనం చేయగలుగుతామో ఫినాన్షియల్ కెపాసిటీ బట్టి బాగా చేపిస్తాము. దానితో పాటు నర్సీపట్నం హాస్పిటల్లో ఇక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రజలకి ఇది ఒక మేజర్ హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నప్పుడు కూడా కానీ సరిగా జరగడం లేదు అనేది కంప్లైంట్. దాని మీద కూడా దృష్టి పెట్టి ఈ అసెంబ్లీ అయిన తర్వాత స్పీకర్ గారు కూడా వస్తానన్నారు. సార్తో కలిసి రివ్యూ చేసి ప్రజలు సంతోషిస్తున్న విధంగా మెరుగైన సేవలు అందిస్తాము. బాగా చెప్తున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.